నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? చాలా రోజులైంది మీరు వచ్చి. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 2వ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది. 1 ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు. గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మురళి గారు? వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా 12వ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, అదే విధంగా మకర రాశి వారికి కానీ, ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి కానీ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క 24 మే తర్వాత ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారికి కానీ స్థానచలన కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ లో ప్రమోషన్స్ ఆర్ ఇంకేదైనా మంచి జాబ్ దొరకడం కానీ 100% ఈ 1.5 మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక 1.5 2 మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది. దాని ఇంపాక్ట్ మొదలు పెట్టేస్తుంది. 100% ఉంటుంది. ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే 1.5 2 మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మనీ రిలేటెడ్ కానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం కానీ, మనీ పెట్టుబడి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి వారికి కూడా స్థానచలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది, వేరే హౌస్ అన్న చేంజ్ చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ, ఇలా ఈ 2-3 నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరంన్నర నుండి లేదు. ఎందుకంటే వక్రం తిరగడము, దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే. మెయిన్ ఏమిటంటే కన్యారాశి వారికి చాలా ఇబ్బంది ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చును, అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇలా. దీని తర్వాత వృశ్చిక రాశి వారికి 21 నుండి బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకంత మార్పు రాబోతోంది. అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే వీరికి కనబడ్డది. కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఈ యొక్క గురువు పంచమ దృష్టి, నవమ దృష్టి. నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది, నీచం. మరి దాని వలన కలిగేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటవి? ఇప్పుడు 2 దృష్టిలు బాగున్నవి, ఒక దృష్టి బాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము, మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. రైట్. మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి, గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి. అది చూస్తేనే మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే. ఇక్కడ గురుగ్రహమును బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు. తన రిజల్ట్ కూడా ఏ రాశుల వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు, దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం. ఇప్పుడు ఏమిటి, కంప్లీట్ గా తను స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. దీనికి ఈ విషయాన్ని కూడా గమనించుకో. తప్పకుండా. ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు. మరి మిథున రాశి వారికి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే, ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు గారుగా మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు? తప్పకుండా అమ్మ. 2021 ఎప్పుడు అడిగినా మిథున రాశి అంటే నాకు గుర్తు వచ్చేది 21, 22, 23. ఎందుకంటే వీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. ఈ 21, 22, 23 అయితే వీరి ఎందుకంటే అష్టమ శని నడిచింది. అష్టమ శని నడవడం చేత గురువు దృష్టి కూడా సరిగా లేకుండడం చేత ఈ 2 ఇయర్స్ మాత్రము చాలా నరకం చూశారు. 2-3 ఇయర్స్ మిథున రాశి వారు ఇప్పటికీ ఇంకా సిట్రైట్ కాలే. ఇప్పుడు ఏమిటి, గురువు రావడం చేత తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును, లేదా దైవానికి సంబంధించినటువంటి భక్తి పెరగడం కావచ్చును,
లేదా అరే ఇన్ని ఏళ్ళ నుండి బాలేదు, ఏమైనా మొక్కులు ఉన్నాయా, ఒకసారి ఎక్కడికైనా వెళ్ళి అడిగిద్దాం అనేటువంటి ఆలోచన కానీ, ఉమ్, ఇలా కొన్ని చోట్ల తిరగడము, ఎక్కడైనా పలానా కులదైవానికి సంబంధించినటువంటి ఆరాధన కానీ లేదా ఏమైనా ఉన్నట్టయితే ఎక్కడైనా అడిగినా, ఎందుకంటే గత కొంతకాలంగా బాగాలేదు మరి ఎందుకు ఇట్లా అని చెప్పి ఎక్కడైనా అడిగించినా కూడా వీరికి ఇట్లా ఈ విధమైనటువంటి సమాధానాలు రావడము, చక్కగా కూడా ఏవైనా కార్యక్రమాలు జరుపుకోవడము, దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇప్పుడు మనకు కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవి ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి. యాత్ర. అక్కడికి ఆ యాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉమ్, జనరల్‌గా ఇట్లాంటి ఆలోచనలు రావడము ఉమ్, ఈ మిథున రాశి వారికి ఉంటుంది. మరి 12వ స్థానంలో ఉంటే ఏమిటి వీరికి కూడా స్థాన చలనము, పదవి హీనత, ఉమ్, స్త్రీ మూలకంగా ఇబ్బందులైతే ఉన్నవి. ఉమ్, జాగ్రత్తగా ఉండండి మన మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా. ఇంకా చూసుకున్నట్టయితే మన వీరికి 4వ స్థానంలో ఈ యొక్క గురు దృష్టి ఉన్నది. 4వ స్థానంలో ఆల్రెడీ కేతు గ్రహం ఉన్నది. 4వ స్థానంలో ఈ యొక్క గురు దృష్టి ఉండడం చేత మీ యొక్క అమ్మగారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం గానీ, లేదా ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి గానీ, ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉండేటువంటి పరిస్థితి గానీ, దూర ప్రాంతంలో ఉండేటువంటి వారి నుండి ఏమైనా మరణం వార్త వినేటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాం. ఇంకా కాస్త స్థాన భ్రంశము, ధన నాశనము గోచరిస్తూ ఉన్నది. ఏది గురువు యొక్క 4వ స్థానం మీద దృష్టి ఉండడం చేత మిథున రాశి వారికి. మరి ఇక్కడి నుండి 8వ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నదండి. చూసుకోండి 8వ స్థానం అంటే ఏమిటి అంటే మనకు ఆకస్మిక ధనం కావచ్చును, గృహ సమస్యలు, అదేవిధంగా కాస్త హాని జరిగేటువంటి పరిస్థితి, కోపం అధికంగా కూడా ఉండేటువంటి పరిస్థితి, అనూహ్య అవరోధాలు, అగ్ని సంబంధిత ప్రమాదాలు, దొంగ తనముకు సంబంధించినటువంటి ఏవైనా భయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది 8వ స్థానంలో. కనుక మిథున రాశి వారు తప్పకుండా కూడా మీరు ఈ యొక్క గురు సంబంధిత ఆరాధన గాని, గురు సంబంధిత పూజలు గాని ఏవైనా పాల్గొనండి. మన వద్ద కేవలము 2500కు మాత్రమే ఈ యొక్క గురు సంబంధిత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి జపాలు, అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమము నిర్వహించడం జరుగుతున్నది. అది సంకటహర చతుర్థి రోజు. కనుక ఎవరైనా కూడా మీ యొక్క గోత్రనామాలను బుక్ చేసుకోండి. తప్పకుండా మీకు మీ యొక్క అడ్రస్‌కు ఆ యొక్క ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా గురు సంబంధిత జపము, హోమము మాత్రం వీరికి అవసరము మిథున రాశి వారికి. ఇక లేదు అంతటి స్తోమత లేదు, ఎందుకంటే ఆ హోమం చేయాలంటే మనకు 30,000-40,000 ఆ, అవుతుంది. బయట కేవలం మన దేవాలయంలో 2500కే చేస్తూ ఉన్నాం. కనుక తప్పకుండా మీరు ముందుకు రండి, ఇందులో పాల్గొనండి. లేదు అనుకుంటే గురు సంబంధిత దానాలు, శనగలు కావచ్చును, లేదా ఇంకేమైనా కూడా పండ్లు కానీ ఏమైనా గురువుకు దానంగా ఇచ్చుకోండి, మంచి ఫలితం. రైట్, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ.